భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు అన్నదాతగా వివరిస్తున్నారు. పుష్ప గారు, గోపాలకృష్ణ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఒటిమిట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ ఉత్సవం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు ఆ కోదండరాముని ఆశీస్సులు మరియు గోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, మరియు ప్రతి ఒక్కరికి కోదండరామస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకెన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు కోదండరామస్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే 25 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు సార్. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ఆ కోదండరామస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే మరియు మీరు ఏం కోరికలు కోరుకున్నారో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కోదండ స్వామికి నైవేద్యం సమర్పించి మరియు వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ కె గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీ భరత్ గారికి, శ్రీ ప్రసాద్ గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, పవన్ గారికి, కృష్ణప్రియ గారికి, చిరంజీవి త్రిషిక గారికి, చిరంజీవి భావన గారికి, చిరంజీవి రిషాన్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడి దీవెనతో పాటు ఈ 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం ఉందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి పుష్ప గారికి, శ్రీమతి కృష్ణప్రియ గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం మరియు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కడుపు నిండి అన్నం పెట్టడమే కాకుండా మరియు మెడికల్ పరంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మాకు సపోర్ట్ ఉంటూ పెద్ద దిక్కుగా వివరిస్తున్న వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. వారికి కూడా కోదండ శివరామస్వామి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు కళ్యాణం సందర్భంగా మరియు సీతారాముని ఆశీస్సులు అలాగే కోదండరామస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే మరియు గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు మరియు ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మాకు సపోర్ట్గా ఉంటూ, అలాగే ఏ కష్టం వచ్చినా ముందుకొస్తూ మాకు సహాయ సహకారం అందిస్తున్న గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ మ్యాంగోసు, అలాగే రైసు, అలాగే ఆలు టమాటా కర్రీ, అలాగే క్యాప్సికమ్ మసాలా, పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. చికెను Huh?